నవీన్ యాదవ్ గారికి వేస్తా. ఓటు ఉంది అసలు ఎక్కడ ఎవరికి? మీకు? నాకు ఇక్కడ లేదు. మరి ఎట్లా ఓటు? ఓట్లు వేయిస్తా అందరితో. ఓకే, ఎట్లా అంటే ఏ విధంగా? మా గలీలో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఓట్లు వేపిస్తా. ఎందుకంటే నవీన్కి ఎందుకు ఓటు వేపిస్తాం అనుకుంటున్నాం? ఎందుకంటే ఆయన విద్యావంతుడు, బుద్ధిమంతుడు, దానకర్ణుడు, వాట్ నాట్ అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. యువకుడు, ఇట్లాంటి వాళ్ళు గెలిపించుకుంటే సేవా కార్యక్రమాలు మంచి చేస్తారు, ప్రజలకు మేలు బాగా చేస్తారు అనమాట. సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సినిమా రంగం సమితి 3 ఎకరాల స్కూల్ కడతా అని చెప్పారు. అవును, సో అది జరిగిద్దంటావా? అసలు ఎందుకు అలా చెప్పారంటో నిజమే చేస్తారనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళాను. ఇక్కడే కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియం వెనకతల చాలా వర్షం పడింది. ఇక మధ్యలో నేను జంప్ వచ్చారు. సినీ కార్మికులు ఉన్నారు కదా, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు, వాళ్ళ యొక్క కష్టకాలన్నీ విన్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి 20% లాభాలు ఇస్తేనే మేము మీకు టికెట్ రేట్లు పెంచుతామని కూడా అన్నారు. సంతోషం. నువ్వు చెప్పినట్టు 3 ఎకరాల్లో కడతా అన్నారు బిల్డింగ్. అవన్నీ కార్యాచరణలోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదులేండి, ఆయన సీఎం హోదాలు ఉన్నారు కదా, ఆయన తలుచుకుంటే ఎంతసేపు 3 ఎకరాలు ఏం కర్మ, 3000 ఎకరాల్లోనే కట్టిస్తారు. నవీన్ యాదవ్ గారు యువకుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, దానకర్ణుడు కనుక ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక్కడైతే 4 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు బాగా ఉన్నాయండి, 1,50,000 దాకా ఉన్నాయి. ఎంఐఎం పార్టీ కూడా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తుంది కనుక ఖచ్చితంగా 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. మొత్తం 7 డివిజన్లు ఇక్కడ. సోమాజీ కూడా వస్తుంది ఇందులోకి, జూబ్లీస్ లోకి. అలాగే ఎర్రగట్ట, ముసాపేట, బోరబండ, షేక్పేట, యూసఫ్ కూడా, ఇవన్నీ దీని అంటలోకి వస్తాయి. జూబ్లీస్ అంటే చాలా పేరు కదా. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, లింగాలకు అతీతంగా, భాషకి అతీతంగా అందరూ వచ్చి ఈయనకే ఓటేస్తారండి. ఎందుకంటే మంచి వ్యక్తి. కరోనా టైంలో నేను చూశాను, లక్షలాది మందికి ఈయన నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇచ్చారండి. రైస్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, టామరెంట్ కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, టమాటోస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, పికిల్స్ కావచ్చు, వాట్ నాట్ నా కళ్ళతో నేను చూశాను. అలాగే విద్యాదానం, ఎంతో మంది పేద ప్రజలకి ఆయన చదివిస్తున్నారు పిల్లలకి. అలాగే వైద్యదానం, ఎంతో మంది పేదవాళ్ళకి హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తున్నారు. వస్త్రదానం, ఎంతో మందికి బట్టలు ఇస్తున్నారు. సో ఖచ్చితంగా గెలుపు మాత్రం నవీన్ యాదవ్ గారిదే. జూబ్లీ హిల్స్ గడ్డ, నవీన్ యాదవ్ గారి అడ్డ, రాసుకోండి. కాంగ్రెస్ పార్టీ నుంచి యువ నాయకుడిగా మన నవీన్ యాదవ్ అన్న గారు ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ అన్నకే ఇక్కడ యూత్ తరపున ఆయనకు అవకాశం ఇవ్వాలని అందరు యూత్ కూడా కోరుకుంటున్నారు అన్న. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే అన్న ఒక యువకుడు, అన్నలాంటి ఎమ్మెల్యేలు ఉంటే మాలాంటి ఎంతో మంది యువ నాయకులను అన్న ప్రోత్సహించి అన్నలాగా మాకు కూడా అవకాశం ఇస్తారని అన్నకు మద్దతుగా మేము ప్రచారం చేయడానికి వచ్చామని. ఇక్కడ ప్రచారంలో వెనకబడ్డది కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చెప్తూ ఉన్నారు కదా. సో దానివల్ల నవీన్ యాదవ్ ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా? అన్న నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా వెనుక పడలేదన్న. ఆల్రెడీ అన్న ఇక్కడ ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతో మమేకమై ఉన్నాడు. ఆయన పొద్దున్న లేచి నుంచి ప్రజల పక్షాన ప్రజలతోని పోరాడుతున్న వ్యక్తి అన్న. ఆయన వెనుకబాటు ఎక్కడ లేడు. అందరికన్నా ముందు టిఆర్ఎస్, బీజేపీ ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థుల కన్నా ముందు వరుసలోనే అన్న ఉన్నాడు. వాళ్ళే వెనుకబడి ఉన్నారు. వాళ్ళ తప్పుదోలను తప్పించుకోవడానికి నవీన్ యాదవే వెనుకబడి ఉన్నాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప నవీన్ యాదవ్ గారు ఎక్కడ కూడా వెనుకబడి లేరన్న. రౌడీ షీటర్ అనే వ్యక్తి ఒక నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎట్లా ఇస్తారన్న రౌడీ షీటర్ అయితే సరే, రౌడీ షీటర్ అంటున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంది కదన్న. మరి ఎక్కడన్నా నవీన్ అన్నపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేశారా? ఏ రోజు అన్న జైలుకి వెళ్ళాడా? ఎలా రౌడీ షీటర్ అవుతాడన్న నవీన్ అన్న? కేసీఆర్ అన్న, మేము ఒకటే చెప్తున్నామన్నా, టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కుమ్మక్కై ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి అభ్యర్థి యువ నాయకుడు హైదరాబాద్ సిటీని రేపు పొద్దున ఏలే యువ నాయకుడిగా నవీన్ యాదవ్ గారు ఎక్కడ ముందుకు వెళ్తారో, హైదరాబాద్ సిటీలో వాళ్ళకు ఉన్న పేరు మంచి పేరుంది కాబట్టి వాళ్ళని ఎట్లా అయినా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేమి ఈ రోజు నవీన్ అన్న గారి పైన రౌడీ షీటర్ అని, వాళ్ళ తండ్రి గారి పైన ఆ వెంకటన్న గారి పైన అసత్య ప్రచారాలు చేస్తారు. ఇవి మేము విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు అలాంటి వ్యక్తులు కారు, ఖచ్చితంగా మాకు తెలుసు. మేము మెదక్ నుండి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం అంటే అన్న మంచిగోడు కాబట్టి మేము మెదక్ నుండి ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నాం, అన్న కోసం ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజలు ఏమంటున్నారు నవీన్ యాదవ్ గురించి ఎక్కువగా?
అన్న ఎక్కడ వెళ్ళినా మేము గత 5 రోజుల నుంచి నేను ఇక్కడ ప్రచారం చేస్తున్నాను. గల్లీ గల్లీలో ప్రచారంలో పాల్గొన్నాను. ఎక్కడ వెళ్ళినా నవీన్ అన్న గారి పైన గాని, వాళ్ళ నాన్న గారి పైన గాని, వాళ్ళ తమ్ముడు గారి పైన గాని ఎలాంటి ఆరోపణలు లేవన్నా. ఖచ్చితంగా వాళ్ళు సేవా గుణం కలిగిన వ్యక్తులు. ఎంతో మంది సేవ చేసి ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తులుగా, నిరుపేద ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళు అండగా ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళితే కాదు లేదు అనకుండా ఏది తోచిన సాయం చేసి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. ప్రజలలో చాలా మంచి పేరు ఉందన్న. వాళ్ళు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మెజార్టీతోనే జూబ్లీహిల్స్ ప్రజలు వాళ్ళను గెలిపించే విధంగా ప్రజా నిర్ణయం ఉంటుందని మేము కోరుకుంటున్నాం అన్న. నా పేరు అన్వేష్ అన్న. మాది మెదక్ కాదు, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ మా అందరిది. మేము కూడా నవీన్ యాదవ్ అన్నను గెలిపిద్దామని మేము జూబ్లీ హిల్స్ కు రావడం జరిగింది. మేము గత వారం రోజులుగా నవీన్ యాదవ్ అన్న గురించే పనిచేస్తున్నాం ఇక్కడ. ప్రజల నుంచి మీరు గుర్తించిన అంశాలు ఏంటి? ఎక్కువ ప్రజలు ఏం చెప్తున్నారు మీకు? చాలా మంది నవీన్ యాదవ్ అంటే రౌడీ అని టిఆర్ఎస్ నాయకులు తప్ప జనాలు అయితే ఎవరు అనడం లేదు. ఎందుకు అంటే అదొక రూమర్, అది టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పుట్టిస్తున్నారు అట్లా. ఆ విధంగా అంటే ఇప్పుడు జనాల మధ్యలో అయితే నవీన్ అన్న లాంటి ఒక దేవుడు, యువ నాయకుడు నవీన్ యాదవ్ అన్న ఇక్కడ గెలిస్తే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని జనాలని అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ అన్న గురించి చెప్పేది ఒకటే, అందరూ దయచేసి నవీన్ యాదవ్ అన్నకు ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే అన్న ఒక యువ నాయకుడు, మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి. అదే విధంగా సాయం చేసే గుణం ఉంది అన్నకాడ. మాలాంటి విద్యార్థులకు కూడా ఎన్నో రకాలుగా హెల్ప్ చేసిండు. దాని గురించి మేము ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి అన్నకు సపోర్ట్ చేయాలని ఇక్కడ వస్తున్నాము. పేరు రఫీ, నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చాను. పరిస్థితి ఎలా ఉంది జనాల్లో? బస్ ఎలా ఉంది? జనాలు ఎక్కువ ఏం చెప్తున్నారు? ఎవరి పేరు చెప్తున్నారు? యాక్చువల్ గా నేను ఒకటే కోరుతున్నా జూబ్లీ హిల్స్ ప్రజలకు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుంది, ఎవరు నమ్మకండి, బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి ఏం విషయం అంటే నవీన్ యాదవ్ అన్న గారు ఇక్కడ మీ ప్రాంతంలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వ్యక్తి, ఇక్కడ నుంచే ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి. ఆయన బీఆర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీ ప్రాంత అభ్యర్థి మీరు గెలిపించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది ఇక్కడ డెవలప్మెంట్ పనుల కోసం. గవర్నమెంట్ చాలా ఫోకస్ గా పనిచేస్తుంది, ప్రజల్లోకి ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే గ్రామీణం కావచ్చు, లేకుంటే రూరల్ కావచ్చు, రూరల్ అర్బన్ సిటీ ఎక్కడ మీకు వ్యత్యాసాలు చూపించకుండా గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసుకుంటూ, ఈవెన్ దో కష్టంగా ఉన్నా సరే, ప్రభుత్వాన్ని నడపడానికి కష్టంగా ఉన్నా సరే, కష్టానికి అనుగుణంగా ఒక వేలో ముందుకు ఫార్వర్డ్ గా వెళ్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు ఇక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కలిసికట్టుగా అందరితో పాటు ముందుకు వెళ్తున్నారు. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు నవనేష్. మీది ఎక్కడ ప్లేస్? మాది ఇక్కడ హైదరాబాద్ లోకల్ ఎల్బీ నగర్. మరి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మేము ఇక్కడ నవీన్ యాదవ్ అన్నకు సపోర్ట్ చేద్దామన్నా. ఏంటి కారణం ఏంటి నవీన్ యాదవ్? ఇక నవీన్ యాదవ్ అన్న అంటే అందరికి చాలా వ్యక్తిత్వంలోనైనా, యూత్ కైనా, చాలా మందికి ఎవరికైనా నవీన్ యాదవ్ అన్న అంటే చాలా మంచి వ్యక్తి అని అంటారు. కాకపోతే ఈ టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే మొత్తం రౌడీ షీటర్ అది అని అంటారు. రౌడీలను పార్టీ జైన్ చేసుకునేదే టిఆర్ఎస్ పార్టీ. నవీన్ యాదవ్ అన్న ఎలాగైనా గెలుస్తాడు. ఇక్కడ అచ్చు గుద్దినట్టు జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు అంతే. ఓకే.